నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎర్రవల్లి ప్రదీప్ రావు గారు. ఆయనడికి అసలు వరంగల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయం చాలా హాట్గా ఉంది. ఎట్లేదన్నా 3 పార్టీలకి సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు కూడా ఒకరి మీద ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటూ ఉన్నారు. రైట్, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాము. రైట్. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వరంగల్ బాగా హాట్ టాపిక్ అయిపోయింది. వరంగల్లో జరుగుతున్నటువంటి రాజకీయం మంచి వాడి వేడిగా ఉంది. ఏం జరుగుతుంది సార్ అసలు వరంగల్లో? వరంగల్ అంటే మొదటి నుంచి కూడా చైతన్యం ఉండగట్ట. కాకతీయుల కానించి కూడా అక్కడ పరిపాలించారు. అక్కడి నుంచే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కలిపి కాకతీయులు పరిపాలించారు. అక్కడ మొదటి నుంచి కూడా అంటే ఏ విప్లవం వచ్చినా వరంగల్నే ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ చైతన్యమైన గడ్డ కనుక ఆడ ఏ రాజకీయాలు స్టార్ట్ అయినా చైతన్యంగా ముందుకు పోతా ఉంటాం. అంటే మీది మంత్రి నియోజకవర్గం బేసిక్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి. సో ఈ మధ్య కాలంలో స్టార్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఇప్పటికి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పటికి 19 నెలలుగా వస్తుంది. 19 నెలల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క మాట పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. మంత్రి గారు ఏది మాట్లాడినా కూడా అటు సమంత నాగ చైతన్య విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు మొన్న కొండా మురళీ గారు రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్, ఎలక్షన్స్ అప్పుడు 70 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పేసి బహిరంగంగా చెప్పుకున్నారు. ఏది చూసినా మంచి హాట్గా వేడివేడిగా కనపడుతుంది. ఏమనుకోవచ్చు మనం? వాళ్ళు మాట్లాడింది హాట్ అనిపిస్తుంది, కానీ ఏదన్నా ఒక పద్ధతి ఉన్న ఇష్యూ మాట్లాడినరా? సమంత విషయమే కానీ మన వరంగల్న మన తెలంగాణలో ఒక మంచి నాగేశ్వరరావు అంటే ఎంతో పేరున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని అట్లా అనొచ్చునా? అనుడు గొప్ప కాదు కదా. అది హాట్ టాపిక్ అది మీకు అనిపిస్తుంది, కానీ ప్రజలకు ఏమనిపిస్తుంది, సృష్టిలకు ఏమనిపిస్తుంది? చిల్లర మాటలు అనిపిస్తుంది. అది గొప్ప కాదు. గొప్పతనంగా మాట్లాడితే గొప్ప. ఒక రెప్యుటేషన్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ తమిళనాడు నుంచి టోటల్గా ఇటు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యటానికి కారణం ఎవరు? ఇటు అన్నపూర్ణ స్టూడియో పెట్టప్పుడు నాగేశ్వరరావు, అదేవిధంగా ఎన్టీ రామారావు కృషితోని అప్పుడు ఆ ఫిలిం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు వచ్చింది. వచ్చినందుకు హైదరాబాద్ డెవలప్ అయిందా, నష్టపడ్డదా? డెవలప్ అయింది. అట్లాంటి కుటుంబం మీద ఉత్తగానే కాల్చి బట్ట బారేసి మీద వేసుడు అది నిజమా అబద్ధమా మనకు డీప్గా అవసరం లేదు. న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ మనం అట్లాంటి కామెంట్స్ ఒక లేడీగా ఉండి ఇంకో లేడీని అట్లా అనొచ్చునా? అది వాళ్ళ విజ్ఞత. అది హాట్ టాపిక్, అది గొప్ప టాపిక్ అని మీరు అనుకుంటారు. ప్రజలు అట్లా అనుకోరు. అంటే ఆ మధ్యకాలంలో అది బాగా సెన్సేషన్ అయింది. ఎందుకంటారా? సెన్సేషన్ అని అదే మీరు అనుకుంటారు. అది చిల్లర మాటలని కొందరు అనుకుంటారు, అంతే తప్ప అది కరెక్ట్ అయిన వర్డ్ కాదు. దాని మీద సమాధానం కూడా మేము చెప్పాలంటే మాకు కూడా చిల్లర విషయాలు. అంటే అదనే కాదు, ఇటు వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలకు కూడా సంబంధించి ఇటు మంత్రి సీతక్కకి అండ్ మన మంత్రి కొండా సురేఖ గారికి ఇద్దరికి పొసగడం లేదు అని, అలాగే ఏదైనా పని చేయాలంటే కూడా మంత్రులు ఇలాగా ఆశిస్తున్నారు అని చెప్పేసి రీసెంట్గా ఆ మధ్యకాలంలో చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రివర్గం నుంచి కూడా కొండా సురేఖ గారిని తప్పిస్తారు అని ఈ విధమైన ఈ విధమైన మాటలు కూడా బాగా హల్చల్ అయ్యాయి. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. వాళ్ళకి పడుతుందా, తనుకుంటారా, గుద్దుకుంటారా మాకు సంబంధం. మీరు అన్నది వినండి, పూర్తిగా చెప్పినాక వినండి. వాళ్ళ పార్టీ అంతర్గత లొల్లులతో మాకు సంబంధం లేదు. కానీ సురేఖ ఒక మాట్లాడింది మినిస్టర్ గారు, మా మంత్రులు అందరూ ఆశిస్తారు, నేను ఆశిస్తాను లేను అనంటే వాళ్ళ అందరూ కాంగ్రెస్ పార్టీ కరప్టెడ్స్ అన్నట్టే కదా. దాన్ని మాత్రం నేను చెప్తా. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి పడుతుందా వీళ్ళకి పడుతుందా అది సంబంధం మాకు సంబంధించిన విషయం కాదు. కనుక దాంట్లో మేము మాట్లాడాలి. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సభ్యత, వాళ్ళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు ఎంత కోసపడతారు, ఎన్ని పథకాలు ఇస్తానన్నాడు, ఎంత ఫెయిల్ అయిండు, ఎంత రాబోయే రోజులలో ప్రజలు నిర్ణయించాలి. మాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు తృప్తి లేదు. ఎవరం కూడా
మా వరంగల్ జిల్లాల కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు జయంగా భూస్థాపితమైంది. మళ్ళీ ఇంక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ వస్తుందని అయితే నేను అనుకోను. మళ్ళీ బీజేపీకే రాబోయే రోజులలో ఆదరణ ఉంటుంది తప్ప ఇక వేరే పార్టీలకు ఉండదు. రైట్. ఇంకా ఈస్ట్ నియోజకవర్గానికి వస్తే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి? అంటే మీ వరకు ఎవరైనా వస్తున్నారా అసలు? ఎందుకు రాసాం? అన్నీ వాళ్ళు చేసే అరాచకాల మీద ప్రతి ఒక్కటి మాకు చెప్తాను. కానీ ఏం చేసే పరిస్థితి లేకుంటున్నది, కొట్లాడు తప్ప. ఎందుకంటే పోలీసు వ్యవస్థను నిర్విరామం చేసేసాం. చూసిండు కదా, కొండమురళి గారికి ఏమైనా స్టేటస్ ఉందా? ఆయన చెప్తే ఒక 2 కార్పొరేటర్ల మీద ఒక మహిళను తోలి కేసులు పెట్టారు. అదెంత అన్యాయం అంటే 2 కార్పొరేటర్లు మళ్ళీ బీసీలు, వాళ్ళు నా మనుషులు కాదు. ఆయనకే ఫస్ట్ మా దగ్గర ఒకటే కార్పొరేటర్, ఆయన టీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్కు సపోర్ట్ చేశాడు. ఆయన మీదే మొన్న ఒక మహిళను తోలిచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఎంబడే కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయి కేసు చేసి అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించినాయి. అప్పుడు మేము కూడా తప్పు, ఎందుకంటే ఆయన నియర్లీ 75 years, ఆయన క్యారెక్టర్ 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, ఓ పద్ధతి ఉన్న మనిషి, ఇట్లా పెట్టుడు తప్పని మేము కూడా అన్నాం, అన్ని పార్టీలలో అన్నారు. గట్లాంటి రాజకీయాలు చేసేటోళ్ళు ప్రజలకు ఒక వరంగల్న వాళ్ళ ఎమ్మెల్యేకి గెలిచి మంత్రి అయి చేసి ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా? అంటే మీరు చెప్పండి, మీరు కాన్స్టిట్యున్సీలోనే కదా ఎక్కువ ఉంటే. అసలు కాన్స్టిట్యున్సీ వాళ్ళు పట్టించుకోరు, ఎవరికో ఉపయోగించి తిరుగుతా అంటారు. అసలు మంత్రిగా నియోజకవర్గంలో ఉంటారు అసలు వాళ్ళ ఇంట్లో అయినా? అరే అది మీరు తెలుసుకోండమ్మా, నేను అసలు ఉంటలేరనే చెప్తా అంటే. వాళ్ళు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి అట్లా వచ్చి ప్రెస్సులతో మాట్లాడి ఒకసారి అడవుట్ చేసి పోతారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిపోతారు, ఎవరికి అందుబాటులో లేదు. ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాడ బీజేపీకి ఇంతకుముందు ఎప్పుడు ఆదరణ లేదు. మొన్నటిసారి పార్లమెంట్లో మాకు 8,500 లీడ్ వచ్చింది. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో అయితే అంత కాంగ్రెస్ స్వీప్ కదా, మరి వరంగల్ ఎందుకు రాలే? మేము చేసే మంచి, భారతీయ జనతా పార్టీ చేసే మేము కొట్లాట, వీళ్ళు చేసే అక్రమాల మీదనే మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చింది. రేపు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టని వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. రైట్. అంటే బేసిక్గా రూరల్లో ఎక్కువగా కాంగ్రెస్ ఉంది అని విన్నాను. అలాగే బీజేపీకి ఎక్కడ తక్కువ లేదని కాదు, బట్ బీజేపీకే ఎక్కువగా హైప్ అనేది కనబడుతుంది. కానీ ఆ ప్రేమని ఏ విధంగా మలుచుకోగలుగుతారు మరి? వస్తుందమ్మా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు ఇట్లా లేరని మొదటి నుంచి అంటాను. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎట్లా గెలిచింది? ప్రజలు 82లో 83లో ఎన్టీ రామారావు కార్యకర్తలు ఉండినా, మొన్నటిసారి మన కేసీఆర్ గారికి కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా గవర్నమెంట్లోకి వచ్చింది? 62 సీట్లు ఎట్లా గెలిచినాయి? ప్రజలు నిర్ణయం రాయనిది, నేనున్నానా నువ్వున్నానా కాదు, ఓటర్సు ప్రజలు. వాళ్ళకు కనుక పార్టీ మీద ఆదరణ పెరిగి ఈ పార్టీ ఉండాలనుకుంటే తప్పకుండా ఆశీర్వదిస్తారు. 19 నెలల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి సీఎంగా, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సీఎంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి సీఎంగా ఎలా అనిపిస్తుంది మీకు అసలు పాలన గురించి? రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి, ఈయన వాళ్ళ దాంట్లో మంత్రి భర్త 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 70 కోట్లు నేను ఖర్చు పెట్టినా, నేను గెలిచినా, నాకు 500 ఎకరాల భూమి ఉన్నది అని చెప్తుంది. దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తాడా? నేను తప్పు మాట్లాడినా అంటే తప్పు మాట్లాడినా అంటే లోపటి తప్పు ఎట్లా మాట్లాడుతావు? మాట్లాడిన కేసు మీద పెట్టాలనా వద్దా? అంటే ప్రూవ్ కావాలి కదా 70 కోట్లు ఖర్చు పెట్టినట్టు. అరే అది నిజం, ఆయన తప్పు మాట్లాడినా అన్నాడు అనుకో, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని నీ మంత్రివర్గ సహచర మంత్రిని చేసిన అక్రమాలను నేను అడికట్టకపోతే ఎందుకు ముఖ్యమంత్రి గారు? ఇక ప్రజానికానికి ఏం చేస్తాడు? సామాన్య మనుషుల పరిస్థితి ఏంది? ఒక డిఎస్పి స్థాయి మనిషి
3 కార్లు వేసుకొని తిరుగుతా అంటే ముఖ్యమంత్రికి తెలియదా? అడ్మినిస్ట్రేషన్ ఉన్న ముఖ్యమంత్రి చేసే పని అదేనా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాదా? 70 కోట్లు నేను అమ్మినాడు ఎలక్షన్ అఫిడవిట్లో చూపించినావా? నాకు నీకున్నదే 16 ఎకరాల భూమి ఏంటి? అలా 16 ఎకరాల 14 ఎకరాలు చూపిస్తే మరి 70 కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా? లెక్కలలో చూపించిండా? ఇప్పుడు ఎక్కడనో వీళ్ళు అక్రమాలు చేసిండ్రు, వాళ్ళ అక్రమాలు చేసిండ్రు, వాళ్ళ మీద కేసు పెడతా అంటాను. ఫస్ట్ నీ సహచర మంత్రి మీద పెట్టు, న్యాయ నిర్ణయం చేయి, విచారణ చేయి. ఒకవేళ తప్పు నేను అబద్ధం మాట్లాడినంటే కేసు పెట్టు. అయితే చేయాలనా? వాడు కరప్షన్ చేసిండు, వీడు కరప్షన్ చేసిండు, వీడు తింటాడు, వాడు తింటాడు. ఈ ఫస్ట్ వీళ్ళకి చెప్పు. ముఖ్యమంత్రిని అయితే సామాన్య మనిషి అడిగే హక్కు ఉన్నదా లేదా? వాళ్ళంటే క్రాక్ మాట్లాడుతారు. ఒక ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయాలి? నీ సహచర మంత్రి భర్త అట్లా మాట్లాడుతా అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాను? నువ్వు సైలెంట్గా ఉంటే అర్థం ఏంది? మా వాళ్ళు అంత ఇంతే అన్నట్టు అర్థం. మేము గిట్నే చేస్తాం, ప్రజలు గెలిపించిన కనుక మీ కర్మ 5 ఏళ్ళు గిట్నే మేము ఉంటాం, మీరు గిట్నే బతుకుండ్రి అని అన్నాడా? అది ఎంతవరకు కరెక్టు? నేనైతే అడిగే హక్కు ఉన్నది కదా, నేను తెలంగాణలో పుట్టి పెరిగినందుకు. ఇట్లాంటి మాటలను మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తానట్టు ముఖ్యమంత్రి? అంటే మొన్న రీసెంట్గా మీ మీద కూడా కొండా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మీ పేరు అదే వ్యక్తిగతమైన విషయాల మీద ముఖ్యమంత్రి గారిని ఇచ్చిపెట్టమ్మా, మేము చూసుకుంటాం. కానీ ఇదేంటిది? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? వాడు నన్ను తిట్టిండు, ఆయన క్యారెక్టర్ ప్రజలకు తెలుసు అనుకుని నేను ఇచ్చిపెడతా. ఇదేంటి చెప్పు ముఖ్యమంత్రి గారు? నన్ను తిట్టిండు, ఎర్ర అన్నాడు, బొర్ర అన్నాడు, ఎర్ర బల్లులు అన్నాడు, వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడవాళ్ళు కూడా అన్నాడు. ఆయనే సంస్కృతి చెప్పు. మా సంస్కృతి కాదు. మా ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడే ముందు మీ ఒక కొత్తవాడలో ఒక అమ్మాయితోని సురేఖ గారు మాట్లాడినాయి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఇన్నదే కదా. నేను కొత్తగా చెప్పాల్సింది కదా. మేము ఎప్పుడన్నా మాట్లాడినావా? మహిళల విషయంలో మేము ఎప్పుడన్నా మాట్లాడినావా? మా విజ్ఞత అది. మేము ఎప్పుడు ఇట్లా మాట్లాడిందని మేము ఎప్పుడైనా చెప్పినామా? అది బాజాప్తా అవుపడేదాన్ని. అది మా విజ్ఞత. వాళ్ళు విజ్ఞతలు లేనోళ్ళు. దాని గురించి నేను మాట్లాడతాను. కానీ ప్రభుత్వ పరంగా 70 కోట్లు ఖర్చు పెట్టిన దానికి లెక్కలున్నాయా? నువ్వు ప్రభుత్వాన్ని చూయించినవా? 70 కోట్లు ఖర్చు పెట్టే అధికారం నీకుందా? కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నీకు ఇచ్చిందా? ఆ 70 కోట్లకు ట్యాక్స్ కట్టినవా? బాజాప్తా చెప్పిన దాన్ని ఒక ముఖ్యమంత్రి దాని మీద ఎంక్వైరీ వేయాలన్నా వద్దా? ఎంక్వైరీ వేయకుండా మంత్రిగా అట్నే ఉంచుకుంటాడా? ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది ఈ విషయం బయటకు వచ్చి. ఇంకా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక ఎంక్వైరీ చేయకపోవడం కానీ, దీని మీద ఒక చర్య తీసుకోవడం, మొత్తుకుంటాను మీ ద్వారా మొత్తుకుంటాను. మేము ఏం చేయగలుగుతాం? ముఖ్యమంత్రి చేయాలి. చేయక దాకా గిట్నే లొల్లి పెడతా అంటాం తప్ప మేము ఏం చేస్తాం? మా ప్రజలు మీ కర్మ 5 ఏళ్ళు భరించాలని ఆయన అంటే మేము ఏం చేసేది ఉంటుంది? అయినా కోర్టుకు పోతాం, సుమోటో కేసు పెడతాం, కొట్లాడతాం. ఈరోజు మీరు వెళ్ళారు, నిన్న వారు వెళ్ళారు. బట్ దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఫర్దర్గా ఏంటి పరిస్థితి? మేము కొట్లాడతాం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక వ్యక్తి ఓటర్గా, నేను ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా, పార్టీ తరఫున ఇటు వ్యక్తిగా బరాబర్ ఇప్పుడు అడిగేటి అన్నీ అయ్యే కదా. నాకు ఇయ్యంటాను లేను. దాని మీద ఎంక్వైరీ చేయి, ప్రజలకు సమాధానం చెప్పు. ముఖ్యమంత్రిగా మీరు ఒక మంత్రి ఆ విధంగా మాట్లాడినప్పుడు మీది ఏంది? నేను అడిగేది అది. దాన్ని అట్నే ఉంచుకొని అట్నే మేము పెడతాం, అట్నే చేస్తాం, మేము అట్నే 70 కోట్లు తింటాం, ట్యాక్స్ కట్టాం అంటావా? అదే చెప్పు. మేము తింటాం కానీ మీరు తినొద్దు, మీరు తింటే మీకు కేసు పెడతామని చెప్పు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు తిన్నా, కాంగ్రెస్ మంత్రులు తిన్నా మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు చేస్తే మాత్రం లోపటెత్తామని చెప్పు. అదే చెప్పు తెలంగాణ ప్రజలకు. మంత్రి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏ రీతిగా ఉంది మీ వరంగల్ ఈస్ట్కి సంబంధించి? అదే చెప్తూనే ఉంటున్నా. తట్టడి మట్టి పోయలేదని చెప్తున్నా. ఇంకెన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు వచ్చుడే అట్లా 2 నెలలకు ఒకసారి వచ్చి అలచలు చేసిపోతారు. ఇంకా దానికి ఏం చేయాలి? ఒక
సామాన్య మానవులకు కూడా కలిసే పరిస్థితి లేదు. ఇంకా ఉల్టా ఏదైనా అక్రమమైన పనులు ఎన్నో జరుగుతాయి. సీఎం గారిని ఎంక్వైరీ అయినాక అది రుజువు అయితేనే చెయ్యను. మా డిమాండ్ అదే. మేము చెప్పినామని కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటాను. ఇప్పుడు మేమన్నామా 70 కోట్లు ఖర్చు పెట్టామని? లేదు, స్వయంగా ఆయన మరిగా రైట్. పర్టికులర్గా అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే మీరు సెకండ్ ప్లేస్లో ఉండే చాలామంది ప్రజలకు కూడా మేము బీజేపీ పార్టీకి ఓటేస్తామని అనడం కూడా జరిగింది. మరి ఏమైంది? అరే నేను ఏమంటున్నమ్మా, ఇప్పుడు మా వరంగల్ జిల్లా ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి, ఖమ్మం జిల్లా ఒకటి, పూర్తిగా అక్కడ ప్రజలు కాంగ్రెస్కి వేయాలనుకున్నారు. వ్యక్తులను చూడలే. వ్యక్తులను నాకు ఎరుకున్న కాడికి వ్యక్తులను చూడలే. అయినా నేను 53,000 ఓట్లు నా ఇండివిజువల్గా, నా మంచితనం, నేను చేసిన సర్వీసు, నేను బుద్ధిమంతుడని నాకు ఓట్లు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ కొంత ఆదరణ, మోడీ గారి మీద ఉన్న ప్రేమ, దాంతో నేను గుంజుకొచ్చిన. కానీ మాది తెలంగాణ జిల్లాలే, ఈ 3 జిల్లాలలో, పాత జిల్లాలో ఎక్కడ కూడా మా భారతీయ జనతా పార్టీ పుంజుకోలేకపోయింది. దాన్ని ఆదరణ ఇయ్యలే. ఇక్కడ కొంచెం విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక, ఆయనతో మోడీ గారి మీద ప్రేమ ఉన్నది కనుక మేము ఇంత దూరం వచ్చినాం. రైట్. ఇంకా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి రీసెంట్గా అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, సో దాని మీద చాలామందికి కొంచెం అంటే చాలామంది మౌనంగా ఉండిపోయారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు మౌనంగా ఎవరు ఉన్నాం? రీసెంట్గా రాజాసింగ్ గారు రాజీనామా చేశారు పార్టీకి, అలాగే ఈటెల రాజేంద్ర గారు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ ఎందుకండి, వచ్చిపోయింది కదా. పెద్దగా అంటే ఎక్కడ కూడా ఆయన ప్రెజెంటేషన్ పెద్దగా బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే అలిగాడు అని చెప్పేసి అని పార్టీకి. అలాగే ధర్మపురి అరవింద్ కూడా ఏమో అలిగినట్టుగానైతే వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వలే. ఈయన ఒక రాజాసింగ్ గారు మాట్లాడింది వాస్తవం, కడమలు ఎవరు మాట్లాడింది అది ఆ తప్పుడు ఆలోచన. వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పదవిని 4 ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసినంత మాత్రాన ఒకళ్ళకిస్తే పార్టీ నుంచి ఇంకొక 2 రోజులు అయితే అందరూ చదువుకొని మళ్ళీ అందరం చేసుకుంటూ పోతారు తప్ప, ఇచ్చిన దాన్ని కేంద్రం అది 32 ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో సమతూకం చేస్తారు వాళ్ళు. ఒక దిక్కు జనరల్ ఇస్తారు, ఒక దిక్కు బీసీ ఇస్తారు, క్యాస్ట్ ఈక్వేషన్స్, అన్ని కులాలను, అన్ని రాష్ట్రాలలో అన్ని కులాలలో అయితే ప్రాతినిధ్యం ఉండాలి కదా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది. ఎలిజిబుల్ అందరు ఉంటారు కావచ్చు. అరవింద్ గారు ఎలిజిబులే, రాజేందర్ ఎలిజిబులే, రామచంద్రరావు కూడా ఎలిజిబులే. కానీ ఒక్కొక్క సమీకరణలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా జరుగుతూ ఉంటుంది. ఒక దిక్కు బీసీకి ఇస్తారు, ఒక దిక్కు ఎఫ్సీకి ఇస్తారు, ఒక దిక్కు ఎస్సీకి ఇస్తారు, ఒక దిక్కు ట్రైబల్కి ఇస్తా అంటారు. పార్టీ పరంగా రిజర్వేషన్స్ పెట్టింది పార్టీ కూడా పాటించాలి కదా. అట్లా ఆ సమీకరణలో వీరికి రావచ్చు. ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వేవ్ తీసుకొచ్చారు. ఎట్లేదన్నా సరే నెక్స్ట్ ఇంకా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీ పార్టీ అని అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మునుగోడు బై ఎలక్షన్ టైంలోని. బట్ అలాంటిది కిషన్ రెడ్డి అయిన తర్వాత ఆ వేవ్ ఎక్కడో తగ్గిపోయింది అని విమర్శలు బాగా వినిపించాయి. బట్ ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీ పార్టీని ఎంత మేరకు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? అని చాలా సీనియర్ అమ్మా, అడ్వకేటు, ఎమ్మెల్సీగా చేసినోడు, పార్టీలో పుట్టి పెరిగినోడు, అందులో అంటే దాని ఏవీపీ నుంచి ఆయన ఉన్నోడు. పార్టీ విషయాలన్నీ మా అందరికన్నా కూడా ఆయనకే ఎక్కువ తెలుసు. పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణాలు అంటే ఇటు సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు రిఫర్ చేస్తేనే ఆయనకి ఆ పదవి వచ్చింది అని. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇదేమన్నా తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఎవరో ఏదో అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆయన కోరికుంటే ఆంధ్రాల మట్టుకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నాకు పడనులను పెట్టకు, మేము అంతా కలుపుకపోవాల్సి ఉంటుంది, నాకు కొంచెం సైక్యతగా ఉండేటోళ్ళని పెట్టండి, అయినా అది అక్కడ అడిగే అధికారం ఉన్నది. ఎందుకంటే మేము కలయికగా ఉన్నవాడు. అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు కాంట్రవర్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వకండి అని అడిగే హక్కు ఉన్నది. అది కూడా అడిగిండని నేను అనుకోను, వాళ్ళు అడుగుతే. కానీ ఇక్కడ వారికి ఏమున్నది? వారి పార్టీతో ఇక్కడ మాకు పొత్తు స్టార్ట్ అయిందా? కనీసం వారి పార్టీ ఇక్కడ మాది ఉన్నదని ఇంకా ఆయన ఐడెంటిఫై చేయకపోయా. ఆయన ఇక్కడ వచ్చి ఎందుకు చెప్తాడు? అనవసరమైన పొత్తు పెట్టుకున్నట్టు తెలంగాణలో కూడా
ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఎలక్షన్స్కి వెళ్తే అది ఇప్పుడు ఇంకెప్పుడు ఉన్నది? ఇంకా 3 ఏళ్ళకు ఉన్నది. ఇప్పుడు 3 ఏళ్ళ కొరకు ఇప్పుడే మా అధ్యక్షుడిని ఆయన చెప్పినట్టు పెడతామా? అది అంత ఊహాగానం, అది తెలియని మాటలు తప్ప అది సమంజసమైన మాట కాదు. అంటే రీసెంట్గా ఆయన ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది, ఏమని? త్వరలో మేము తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాము. పోటీ చేస్తామని ఇంకా మొదలే పెట్టకపోయా. పోటీ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక దిక్కు పొత్తుండి ఇంకో దిక్కు పోటీ పెట్టాడు నాకు ఎరుకున్న కాడికి. నిజంగా ఆయన పోటీ చేసినప్పుడు పొత్తే ఉంటుంది కావచ్చు. ఆడ పొత్తుండి ఈడ పంచాయతీ పెట్టుకోం కదా. ఓ దిక్కు పొత్తు ఓ దిక్కు వేరు ఉంటారా? ఉండం కదా. ఆయన నిజంగా కనుక తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే నాకు ఎరుకున్న కాడికి మా పార్టీని సంప్రదిస్తాడు. మా పార్టీ రమ్మని ఆహ్వానిస్తే తప్ప నేను రాడని నేను అనుకుంటాను. నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు. ఎందుకంటే మినిమం ఇంత కామన్ సెన్స్ ఉన్నోడు చెప్పేది ఇదే. ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని ఇంకో రాష్ట్రంలో పంచాయతీ పెట్టుకోరు. మా మోడీ గారు, అమిత్ షా గారు, మా రాష్ట్ర దేశ అధ్యక్షుడు వాళ్ళు కలిసి మాట్లాడుకొని వస్తే తెలంగాణకు రావాల్సిందే తప్ప తెలంగాణలోకి వచ్చి మాత్రం నాకెరుకున్న కాడికి ఈడ పోటీ చేస్తాడని నేను అనుకోను. వాళ్ళ పోటీ చేస్తే పొత్తున్నట్టు. రైట్. ఐ థింక్ మీ కుటుంబానికి సంబంధించి 3 పార్టీలు. ఇప్పుడు అన్నయ్య చూస్తే బీఆర్ఎస్ పార్టీ, తమ్ముడు చూస్తే బీజేపీ పార్టీ, అటు అల్లుడు చూస్తే మీ అన్నయ్య వాళ్ళ అల్లుడు చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే 3 పార్టీలో ఉన్నారు. మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? ఇద్దరమే సార్. అంటే నేను మా చెల్లి. మీ చెల్లి ఏం చేస్తుంది? తను ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఆమె కెమెరాలు పెట్టుకుని ఇంటర్వ్యూ అడుగుతాను లేదు? ఆమె కూడా నీ లైన్లో ఇంటర్వ్యూకి రావాలి కదా, మరి ఎందుకు వస్తాను లేదు? వ్యక్తిత్వాలు వేరు. అట్లని మీ చెల్లెని ఇంటికి పోతున్నావు మాట్లాడవా? మాట్లాడతాను. మరి అయితే మరి నీ కెమెరా పట్టుకొని మాట్లాడతాను లేదు కదా, ఆమె ఎందుకు నా లైన్లో లేవని ఎందుకు మాట్లాడతాను? అంటే 3 ఒక్క అరే పార్టీ ఎవరి మనసు మళ్ళీ నచ్చిన పని చేస్తాను తప్ప పార్టీలు ముచ్చటిసి పెట్టు. ఎవరికి నచ్చిన పని వాళ్ళని చేస్తావా, నచ్చని పనులు చేస్తావా? ఇప్పుడు నా కొడుకులే ఉన్నారు అనుకుందాం, ఇద్దరు ఒకటే లైన్లు ఉంటారా? ఓనికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నడుస్తాయి, మషిన్నోనికి, పెద్దోనికి నచ్చది. దానికి ఏం చేస్తాం? ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది తప్ప అది. ఇప్పుడు నువ్వే అంటాను, మీ చెల్లి జర్నలిజానికి ఎందుకు వస్తాను లేదు? ఎవరి అభిప్రాయం వాళ్ళు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించాలి. రాజకీయ వర్గాల్లో చచ్చు 3 పార్టీల్లో ఉన్నారు. 3 పార్టీలు పొజిషన్స్ కోసం అని చెప్పేసి. పొజిషన్ కంటే ఒక పార్టీలు ఉంటే రావా? ఒక పార్టీలు ఉంటే రావా? వస్తున్నాడు ఎక్కడైనా వస్తాడు కదా. ఈ పార్టీలైనా వస్తాడు, ఆ పార్టీలైనా వస్తాడు, ఇంకో పార్టీలైనా వస్తాడు. కానీ మనసు చంపుకొని పని చేయం కదా. రైట్. ఈరోజు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ని రద్దు చేయమనా ఏంటి? అసలు ఫస్ట్ నేను అది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. కమిషన్ చేసే పని అది. కమిషన్కి ఇచ్చింది, కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, దాన్ని ఏదో చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తానని నేను అడుగుతానమ్మా. ముఖ్యమంత్రి గారు అయితే కేసు బుక్ చేయాలనా? ఇప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేసిండ్రు అని కేసులు పెడతాను కదా. మరి వీళ్ళు అవినీతి చేసిన ఆయన ఒప్పుకుంటాను కదా. ఆయనే ఒప్పుకున్నోడి మీద కేసు పెట్టాలనా వద్దా? ఆయన బర్తరఫ్ చేసి ఆయన మంత్రివర్గం నుంచి తీయాలనా వద్దా? అది చెప్పండి అమ్మా. అక్రమాలు చేసిన మీద కేసులు పెడతా అంటాడా ముఖ్యమంత్రి గారు? మీరు అంతా దోసుకోని అంటాడా? రీసెంట్గా అదే కొండా మురళి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. పార్టీ మారిన వాళ్ళ గురించి, బీ ఫార్ములు తీసుకొని ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. దమ్ముంటే రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడారు. పార్టీ అది పర్టికులర్గా పార్టీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అరే నా పార్టీయా? తీసుకుంటోళ్ళకు ఉండాలి, చేసినోళ్ళకి ఉండాలి. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి ఎవ్వరమైనా సహజంగా ఆ మాట అంటాం, కానీ తీసుకుంటోళ్ళు తీసుకున్నాక ఇంకేమున్నదమ్మా? అది మా పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ గురించి తీసుకుంటే ఎందుకంత అగ్రెసివ్ అవుతున్నారు? నా పార్టీ కాదు, నా పార్టీ గురించి, నా పార్టీ అయితేనే డిస్కషన్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన కాంగ్రెస్ లో తీసుకున్నాడు. అవును, తీసుకున్నది ఎవరు? కడియం శ్రీహరి గారి. అరే ఎవరైతేందమ్మా, పేర్లు మనకు అవసరం కూతురికి
అది ఇచ్చిన వాళ్ళని అడుగుతారా నన్ను అడుగుతారా అంటానా? అంటే ఈ విధమైన రాజకీయాన్ని ఏ విధంగా చూస్తారంటున్నాను నేను. అది ఏదైనా తప్పే, అది దాన్ని తప్పు కరెక్ట్ అని మేము అంటాంలేము, కానీ మేమేం చేయగలుగుతాం? అది నేను అనేది, మీరు వచ్చాను, మీరు బీఆర్ఎస్ మీద నొక్కుతాను, నేను కాంగ్రెస్ని నొక్కుతాను. తీసుకుంటోళ్ళు తీసుకుంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇచ్చేటోళ్ళని అడగాలి, జైన్ అయిన వాళ్ళని అడగాలి. కానీ మమ్మల్ని అడిగితే ఆ ప్రశ్నకు మేమంటాం, మేము ఎవరమైనా తప్పని అంటాం. ఒక పార్టీలో అంటే గెలిచినప్పుడు ప్రజలకి ఏం సందేశం వెళ్తుంది ఈ విధమైన రాజకీయాలు అది చేయొద్దని అంటాను. పార్టీ నుంచి గెలిచినప్పుడు బరాబర్ పార్టీలనే ఉండాలంటాను. వాళ్ళ పోతే రిజైన్ చేయాలని అంటారు ఎవరైనా. మేమేమంటాం? మేము అటు మంచి పద్ధతి అని అంటామా? కానీ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటానప్పుడు ఏం చేస్తాం? ఇదే బీఆర్ఎస్ పార్టీలో కూడా తీసుకున్నాం కనుక మేము తీసుకున్నాం అంటాను. వీళ్ళు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఇద్దరిది తప్పే. రైట్ సార్. అయితే తదుపరి కార్యాచరణ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మీది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇంకా బేసిక్గా అందరూ 3 ఏళ్ళు అంటున్నారు, కానీ జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. మహా అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంటుంది. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో? ఆ ఎలక్షన్ల కొరకు పనిచేసే వ్యక్తిని కాదు నేను. 360 రోజులు ప్రజల కష్ట సుఖాలలో ఉండేటోని. ఇవాళ ఎలక్షన్స్ వస్తానే కనుక పనిచేయాలి, ఎలక్షన్స్ వస్తానే కనుక తిరగాలి అనేది లేదు. ఎలక్షన్స్ ఉండని ఉండకపోని గెలవని గెలవపోని ఇప్పటివరకు నేను గెలిచిందా? 20 ఏళ్ళ కాంచి నాకు చేతనైంది, ప్రజలకు అందుబాటులో ఉంటానా, నా దగ్గరకు వచ్చినోనికి నేను న్యాయం చేసినానని అనుకుంటాను. గెలిస్తే ఏం చేస్తారు సార్ ప్రజలకి? ఇక గెలిచినప్పుడు ఇప్పుడు ఉన్నాయా ఎలక్షన్? అయినా నాకు చేతనైన శక్తి కొరకు నా చేతిలో ఎంత ఉంటే అంత రూపాయి ఉంటే పావులో ఖర్చు పెట్టుకుంటాను. వాళ్ళ కష్ట సుఖాలలో నా వంతు పాత్ర నేను చేస్తున్నా. అంటే సార్ నాకు నిజంగా అనిపిస్తుంది, సినిమాల్లో బేసిక్గా మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. నేను గెలిచినా గెలవకపోయినా ప్రజల్లోనే ఉంటాను అని చెప్తున్నారు. ఎందుకు ప్రజాసేవ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? మా నాన్న కాంచి వచ్చింది. మా ఫాదర్ కూడా మంచి, ఇప్పుడు 500 ఎకరాలు ఉన్నాయని కానీ ఆ రోజుల్లో పట్టాతో ఉన్నది, రికార్డు ఉన్నది. ఆయన బాజాబ్తో చూయించి సీలింగ్లలో ఇచ్చిండు. ఆయన అన్నీ గిట్లనే ప్రజల కొరకు చేస్తా అంటే మేము ఆయన దగ్గరుండి చూసినాం. మాకు కూడా అదే వచ్చింది. అది మా ఫాదర్తో మాకు వచ్చింది తప్ప మాకేదో ఇలా చేయాలని అట్నే అంటే నేను రాజకీయాలలో నిలబడ్డా. ఇంత చేస్తున్నాను, నన్ను ఎందుకు గెలిపించట్లేదు అన్న బాధ మీకు ఏ రోజు కలగలేదా? అంటే కొంత నేను పార్టీలకు వ్యతిరేకంగా కూడా, ప్రజలలో మద్దతు లేని పార్టీలకు పోయిన ఫస్ట్లో కొంత యాంటీ. ఇప్పుడు కొన్ని గ్రూపులు, ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం. ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొందరికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు కదా, అది మా మీద ప్రభావం పడుతుంది కదా కొంత. అట్లని వాళ్ళని మాకు శత్రువులు కాదు, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇంకో హిందువులు కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఓసారి ఒక్కొక్క పార్టీకి ప్రజలు ఓ తీరు ఆశీర్వాదిస్తూ ఉంటారు, కానీ వెనక ముందు తెలుసుకుంటూ అంటారు. నా ఎలక్షన్లలో ఆశీర్వదించలే, మళ్ళీ పార్లమెంట్లో ఆశీర్వదించారు. అంటే ఎక్కువ మెజార్టీ, అంత మాత్రాన ప్రజల మీద కోపం పెట్టుకోవద్దు. పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను సార్. వ్యక్తిగతంగా మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నారు తప్ప నాకు అంటే నేను ఏదన్నా కాంట్రవర్సీ లాగుదామన్నా నాకు పక్కవాడి గురించి, పక్క పార్టీ గురించి కూడా అవసరం కదా, నా గురించి నన్ను అడుగు, ఇలా జరుగుతుంది బాహటంగా చెప్తున్నారు. కరెంట్ ఏ రోజు మీకు అనిపించలేదా? నేను మళ్ళీ అడుగుతున్నాను అదే క్వశ్చన్ని. ఐ రిపీట్ వన్స్ అగైన్, మీకు ఎప్పుడు పర్సనల్గా బాధ కలగలేదా? అదే పర్సనల్గా ఒకవేళ పడ్డదా అనుకుంటాను. మీరే అనుకున్నాం. నేను ఉంటానా రాజకీయాలు? నాకు అవసరం? ఓ వ్యక్తిత్వ ఇంటికి ఆదుకోవాల్సిన అవసరం ఏముంటుంది? బాధ లేదు. అరే ఇప్పుడు నాకు ఒక 53,000 మంది నమ్మి నన్ను ఆదరించి భారతీయ జనతా పార్టీకి గెలిపించాను. అయితే నా ఇంట్లో అనుకుంటా 53,000 మందిని నేను అన్యాయం చేసాను కదా. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఒక 3,500 ఓట్లతో ఓడిపోయినా. అంటే నేను నెక్ టు నెక్ వచ్చినట్టే కదా. ఆ సగం మందికి అంటే వాళ్ళనైతే మధ్య నిష్పెట్టవద్దు కదా. అట్లా 20 ఏళ్ళ కాంచి నాకు చేతనైన పని నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. ఎన్నడూ నేను వాళ్ళ మీద కోపానికి రాలే, ఎన్నడూ నన్ను వేయలేదని నేను చిదరించుకోలే. గెలిస్తే ఇంకెక్కువ సర్వీస్ చేయగలను. ఇప్పుడు చేయలు కట్టుకుని కూర్చుంటానులే. ఒకవేళ గెలిచి ఉంటే ఇప్పుడు నేను చేసేది 100 మందికి సర్వీస్ అయితే
అప్పుడు 1000 కొద్దీ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. అది మిస్ అవుతానా అని ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇంకింత ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉండే చట్టసభలకు పోతే అనేది ఎప్పుడన్నా. ఇప్పుడు ఏమైనా నా సొంతంగా సమకూర్చుకున్న నిధులతోనే చేయాలి తప్ప ప్రభుత్వం ఇప్పుడు ఏమన్నా మహిళలు ఉన్నారు మా దగ్గర, మహిళలు చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నారు. దానికి ప్రధాన కారణం తాగుడు. భర్తలు పని చేస్తారు కానీ 90% ఆ దుకాణాలకే పోతాయి, 10% వస్తాయి. ఆ మహిళ గృహిలు చాలా, నేను పర్సనల్గా చూసుకుంటాను, చాలా మంది బీడీ కార్మికులతో ఏమొస్తాయి చెప్పండి, 200లతో బిడ్డనేడ చదివిస్తుంది, అవును స్కూల్కేడ పంపుతుంది. అట్లా చాలా ఇబ్బందులలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ పెట్టించి చేనేత అంటే ఏదో ఒకటి, ఇక ఇస్తార్ల పరిశ్రమ పెట్టవచ్చు, అగ్గిపెట్టెల పరిశ్రమలు పెట్టవచ్చు. మనం కొంచెం కోఆర్డినేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి మీరు మీ నియోజకవర్గంలో చాలా మందికి పర్సనల్గా హెల్ప్ చేశారని విన్నాను సార్. పర్సనల్గా చేసుకుంటాను, అందుకే నేను ఏమంటాను, నాకు రూపాయి ఉంటే పావులో చేసుకుంటూ వస్తాను. కానీ రూపాయి చేసే శక్తి ఎప్పుడు వస్తుంది? నా పావులోకి ఇంకో ప్రభుత్వం నుంచి ఇంకింత కొట్లాడి గ్రాంట్ తీసుకొస్తే రూపాయి అవుతుంది. కానీ నా పావులతోనే ఇప్పుడు చేస్తాను, రూపాయితో చేయలేకపోతాను. అంతే తప్ప ప్రజల మీద నాకు ఎప్పుడు నాకు వేయలేదు పోయలేదు, నాకు కోపం లేదు. చేస్తే వాళ్ళకే ఇంకింత ఎక్కువ లాభం. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు, తెలుసుకోకపోయినా నాకు బాధ లేదు. నా పావులే నాకు ఉన్నదే ఇస్తాను కానీ లేనిదైతే ఇస్తాను లేదు. రైట్. అంటే ప్రధానంగా మహిళలు ఒకటే అంటున్నారు, బట్ మీ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ కూడా చాలా ఎక్కువ. అలా మహిళలు కారా వాళ్ళు? నేను చెప్పేది అన్ని మతాల గురించి చెప్తాను, ప్రజల గురించి చెప్తాను. ముస్లిమ్స్ వేరు క్రిస్టియన్స్ వేరు అని చెప్పలే. ముస్లిమ్స్ వ్యక్తిగతంగా ఇప్పటికీ నన్ను ఆదరిస్తారు. నేను ఎక్కార్డ్స్ ఇస్తాను, ముస్లిమ్స్కి కూడా ఇస్తాను. రోడ్ల మీద మిర్చీలు బండ్లు పెట్టుకొని అమ్ముతారు చూసినరా? మా నెక్కు సౌజన్యంతో మా అనురాధ దేశాల దగ్గర కొంత కొట్లాడి తెచ్చి ఒక్కొక్క ఎక్కార్ట్ 50,000 రూపాయల విలువ. అట్లా ఇప్పటికీ 430 ఎక్కార్ట్స్ ఇచ్చాను. రోడ్ల మీద మిర్చీలు గ్యారెలు వేసుకొని అమ్ముకుంటారు చూడండి, వాళ్ళకు షెల్టర్ లేకుండా. అట్లా అంతా ముస్లిమ్స్కి ఇస్తానా క్రిస్టియన్స్కి ఇస్తానా. నాకు ఓట్లు వేయలేదు, వాళ్ళ మీద కోపం ఏం లేదు నాకు. రైట్. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇటు హైడ్రా అని, మూసి అని, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల వల్ల వాటిని ఏ విధంగా చూస్తారు సార్? హైడ్రాతోని బీద ప్రజలకు నష్టం అవుతుంది కానీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కానీ గిదేంది 70 కోట్ల ముచ్చటేంది? అది కొంత లాభం అవుతుంది, కొంత నష్టం అవుతుంది. అది ఆయన 70 కోట్ల ముచ్చట విషయానికి వస్తే మీరే బయటపట్టాలి, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టిన దాని మీద ఎంక్వైరీ చేయాలవుతా ముఖ్యమంత్రి. నేను అడిగిన దానికి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఆయన చేసి బర్తరఫ్ చేసి దాని మీద న్యాయ విచారణ చేసి ఆయన చెప్పింది కరెక్టే, అన్ని పద్ధతిగానే ఉన్నాయన్నప్పుడు మళ్ళీ తీసుకో. హోంశాఖకి నీ చేతుల పనేనే, అప్పుడు మంచిగా అనిపిస్తే ఓమి ఆర్థిక శాఖకి బెస్ట్ అని. ఇప్పుడు 2 శాఖలు ఇచ్చారు కదా ఆవిడకి. అరేనమ్మా, ఇప్పుడంతా అక్కరాని శాఖలనే కదా, మంచి శాఖకి న్యాయ విచారణ చేయి. ఏది లేకుండా ఇప్పుడు చెప్పి వారం దాడుతా అంటే ఏం తప్పు లేదా, సర్లేదు మేము ఒత్తుకుంటాను తప్ప. ఒకవేళ దీని మీద అటు ఎటు నుంచి ప్రాపర్ సమాధానం రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి సార్? మేము ప్రజలలో తీసుకుపోతాం, ప్రజలకు చెప్తాం, ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు రాబోయే రోజులలో. అంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ అయ్యి ఆ పని అయితేనే ఉంటుంది కదా. కానీ ప్రభుత్వాన్ని కాపాడే వ్యక్తి ఇది చేయాలన్నా వద్దా? హైకోర్టు మాకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ తెలుసు, ఆ ప్రాసెస్ నడుస్తుంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ సక్రమంగా చూస్తా, మరి సరైన వ్యవస్థ నడిపిస్తా, ఎక్కడ అన్యాయాలు జరగకుండా చూస్తా, ఇవన్నీ చెప్పి చేసిన
కాడ నీ మంత్రివర్గంలో వాళ్ళే చెప్పిన స్టేట్మెంట్కు మీరు ఎందుకు దాని మీద చర్య తీసుకుంటాను లేదు? సామాన్యుల మా పరిస్థితి ఏంది? దాని మీద మొదలు కావాలన్నా వద్దా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వరంగల్ ఈస్ట్ ఎర్రబెల్లి ప్రదీప్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.